హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సత్యనారాయణ గవినిస్ యూట్యూబ్ ఛానల్. ఇది నేను నా యొక్క రూఫ్ గార్డెన్ మీకు పరిచయం చేయబోతా ఉన్నా. నా రూఫ్ గార్డెన్ పేరు వచ్చేసి ద గవినిస్ రూఫ్ గార్డెన్. ఇది మిద్దె పైన ఏర్పాటు చేసుకున్నటువంటి తోట. నా ఇంటికి సరిపడా ఆకుకూరలు కూరగాయలను పండించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటిది గవినిస్ రూఫ్ గార్డెన్. ఈ ఎండాకాలం అయినప్పటికీ కూడా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము. రకరకాల చెట్లు, డెకరేటివ్ ప్లాంట్స్. ఇది స్వీట్ పొటాటో ప్లాంట్, పపాయ, బ్రింజాల్, స్పినాచ్, ఇట్లా నా ఇంటికి కావాల్సినటువంటి ఇవి బ్రింజాల్ ప్లాంట్స్, ఇవి పపాయ. చాలా రకాల మొక్కలు నేను మిద్దె పైన పెంచి ఇంటికి కావాల్సినటువంటి వాడుకుంటున్నాను. కర్రీ లీవ్స్, లీచీ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా అయింది. ఇది లెమన్, ఇది పాలకూర. పైన కనపడుతుంది డ్రాగన్ ఫ్రూట్స్. ఇదంతా కూడా కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏరియా. ఇక్కడ రిలాక్స్ అవుతుంటాం. మంచి పెర్ఫ్యూమ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి ఏరియాలో. మిద్దె మీద ఏర్పాటు చేసుకున్నటువంటి రూమ్ ఇది. ఈ ప్లాంట్ బాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇండోర్ ప్లాంట్ ఇది. ఇది మేము అన్నవరం పోయినప్పుడు మాకు ఒక జంట గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళది మాది మ్యారేజ్ డే సేమ్ కాబట్టి డిసెంబర్ 8th రోజు ఇవ్వడం జరిగింది, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ దర్ ఫ్రెండ్షిప్. మందార వైట్, పుదీనా, నందివర్ధనం, చేమంతి, మందార, చెర్రీ జామాని ఇక్కడ ఒక చిన్నది. ఇది వచ్చేసి ఎర్రచందనం ప్లాంట్. ఇది చూడండి, సపోటా ఎంత పెద్దగా పెరిగిందో మిద్దె మీద. చాలా పెద్ద సపోటా. ముద్ద మందారం, గులాబీ, ఇది నల్లేరు ప్లాంట్. ఇట్లా పాకిందో చూడండి. ఇది ఆర్గానిక్ మెడిసినల్ ప్లాంట్. ఇది చాలా చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్. ఇది ఇప్పుడు ఇంకా పెరగలేదు, పెరుగుతుంది. ఇది బెర్రీస్, బ్లాక్ బెర్రీస్. ఇది కూడా ఒక సపోటా చాలా పెద్దగా అయింది. ఇది మల్లి చెట్టు, ఇది మల్లి, గులాబీ. ఫైనల్లీ మా తోటలో ఇప్పుడు తెంచినటువంటి వంకాయలు. రోజు ఏదో రకమైనటువంటి కూరగాయ కానీ ఆకుకూర కానీ మా తోటలో లభిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రూఫ్ గార్డెన్. దిస్ ఈజ్ గవినిస్ రూఫ్ గార్డెన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.